T20 వరల్డ్ కప్ 2024ను అమెరికా వెస్టిండీస్ వేదికలుగా నిర్వహించడానికి ఐసీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత జట్టు మెగా టోర్నీ టైటిల్ పై కన్నేసింది. విరాట్ కోహ్లీకి ఇదే చివరి T20 వరల్డ్ కప్ టోర్నీ కానుంది. దీంతో T20 క్రికెట్ లో ఎన్నో రికార్డులను సృష్టించిన కోహ్లీ భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టి ఘనంగా T20 వరల్డ్ కప్ కెరియర్ ను ముగించాలని చూస్తున్నాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీ. ఇది మాత్రమే కాదు, ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సగటుతో పాటు అత్యధిక 50+ పరుగులు చేసిన బ్యాటర్ కూడా. కానీ భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టడంతో విజయం సాధించలేకపోయాడు. విరాట్ కోహ్లీ 2012లో తొలిసారి T20 ప్రపంచ కప్ ఆడాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ కోహ్లీకి బాగా కలిసొచ్చింది. అతను 5 మ్యాచ్లు ఆడి 185 పరుగులు చేశాడు. అందులో 78 నాట్అవుట్, అతని టాప్ స్కోర్. అలాగే 2 అర్ధ సెంచరీలు చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ 2022 వరకు మరో 5 T20 ప్రపంచ కప్లు ఆడాడు. కానీ అతను తన బ్యాట్ తో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈ టోర్నీలో అతను 89 పరుగులు అత్యధిక స్కోర్ ను నమోదు చేశారు. కానీ సెంచరీ చేయలేకపోయాడు. అయితే కోహ్లీ T20 ప్రపంచ కప్ లో టాప్ స్కోరర్ మాత్రమే కాదు, ఏదైనా ఒక ఎడిషనల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ అమెరికా వేదికగా జూన్ 1 నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనున్న న్యూయార్క్ చేరుకుంది. జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్ లో కోహ్లీ సెంచరీ చేయగలడు. ఎందుకంటే ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అత్యధికంగా 741 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెంచరీ కూడా చేశాడు. T20 ఫార్మాట్ లో ఆడే ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ నిలిచాడు. ప్రస్తుతం అతడి ఫామ్ ను పరిశీలిస్తే వచ్చే T20 ప్రపంచ కప్ లో సెంచరీ చేయడం పక్కాగా కనిపిస్తోంది.